హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంబ్రెల్లా రైన్ ఛానల్. తన అందంతో సినీ ప్రపంచాన్ని ఏలిన అతిలోక సుందరి, తన అభినయంతో కోట్లాది మంది గుండెల్లో కొలువైన నాయిక, తన జీవితం నటనతో మొదలుపెట్టి తన వారి కోసం కుంగిపోని వ్యక్తిత్వం, తన మరణంతో యావత్ సినీ ప్రేక్షకులను శోక సముద్రంలో తడిపింది. శ్రీదేవి ప్రముఖ భారతీయ సినీ నటి. వందలాది హిందీ, తమిళం, తెలుగు, మలయాళ భాష చిత్రాల్లో నటించింది. ఆమె 4 ఏళ్ల వయసులో నటించడం ప్రారంభించింది. నటన మున్నగ వాటిలో శ్రీదేవి అగ్రశ్రేణి కథానాయికగా గుర్తింపు సంపాదించింది. శ్రీదేవి తమిళనాడులో శివకాశిలో తెలుగు కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి అయ్యప్పన్ న్యాయవాది మరియు తల్లి రాజేశ్వరి. శ్రీదేవికి శ్రీలత అనే సోదరు ఉంది. ఆమె తండ్రి మునుపటి వివాహం వలన సతీష్ మరియు ఆనంద్ అనే 2 సోదరులు ఉన్నారు. శ్రీదేవి తమిళ చిత్రం కందన్ కరుణై 1967లో బాల కళాకారిణిగా తన వృత్తిని ప్రారంభించింది మరియు అనేక తమిళ మరియు తెలుగు సినిమాల్లో నటించింది. ఆమె ప్రారంభ కెరీర్లో అనేక తమిళ, తెలుగు మరియు మలయాళ సినిమాల్లో నటించింది. 1976లో కె బాలచంద్ర యొక్క 3 ముడిచుతో ఆమె కథానాయికగా నటించి పెద్ద విజయం సాధించింది. అక్కడ కమల్ హాసన్ మరియు రజనీకాంత్ సరసన నటించింది. అదే సమయంలో శ్రీదేవి తెలుగు సినిమా రంగంలో అగ్రశ్రేణి కథానాయికగా కొనసాగింది. దాదాపు అందరూ అగ్ర కథానాయకులతో కలిసి నటించింది. ఆమె నటించిన తెలుగు చిత్రాలకు ఎక్కువగా కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఎన్టీ రామారావు గారితో ఆమె కొండవీటి సింహం, వేటగాడు, సర్దార్ పాపారాయుడు, బొబ్బులి పులి మొదలగు చిత్రాల్లో నటించారు. అక్కినేని నాగేశ్వరరావు గారితో ఆమె ముద్దుల కొడుకు, ప్రేమాభిషేకం, బంగారు కానుక, ప్రేమ కానుక మొదలగు చిత్రాల్లో నటించారు. కృష్ణ గారితో కలిసి ఆమె కంచుకాగడ, కలవారి సంసారం, కృష్ణావతారం, బుర్రిపాలెం బుల్లేడు మొదలగు చిత్రాల్లో నటించారు. కమల్ హాసన్ తర్వాత శ్రీదేవి కృష్ణ గారితో ఎక్కువ చిత్రాల్లో నటించారు. ఆమె తెలుగు చిత్రాలు చేస్తూనే హిందీ సినీ రంగంలో అడుగుపెట్టారు. ఆదిలో ఆమె ఎక్కువ చిత్రాలు జితేంద్ర గారితో నటించారు. వాటిలో అధిక శాతం తెలుగు నుండి అనువదించబడినది. ముఖ్యంగా కె రాఘవేంద్రరావు గారు, కె బాపయ్య గారు దర్శకత్వం వహించినవి. 1978లో శ్రీదేవి మొదటి హిందీ చిత్రం సోల్వా సావన్ ఆమె అమోల్ పాల్కర్తో కలిసి నటించారు. ఈ చిత్రం విజయవంతం కాలేదు, కానీ ఆమె జితేంద్ర గారితో కలిసి నటించిన తదుపరి చిత్రం హిమ్మత్వాలా మంచి విజయం సాధించింది. ఒక్క చిత్రంతో ఆమె హిందీ చిత్రరంగంలో స్టార్ అయిపోయారు. ఆమె తదుపరి చిత్రం సద్మా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. హిందీ చిత్రసీమలో ఆమెకు ఈ చిత్రం ఒక మైలురాయి. 1980లో ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. వాటిలో కొన్ని నగిన, మిస్టర్ ఇండియా, చాందిని, చాల్బాజ్ మొదలగు చిత్రాలు. చాల్బాజ్ చిత్రానికి గాను ఆమెకు మొదటి ఫిలింఫేర్ పురస్కారం లభించింది. మిస్టర్ ఇండియా చిత్రానికి ఆమెకు పలు ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రంతో ఆమెకు మిస్ హవాయి అని పేరు వచ్చింది. ఆమె ఆ చిత్రంలో చార్లిన్ చాప్లిన్గా మరువు లేని నటన ప్రతిభ కనిపించారు. చాందిని చిత్రం ఆమె సినీ జీవితంలో మైలురాయిగా చెప్పుకోవచ్చు. హిందీ చిత్రసీమలో తిరుగులేని కథానాయిక. ఆ సమయంలో ఆమె అధిక పారితోషికం అందుకునేది. యాష్ చోప్రాతో చాందిని తర్వాత ఆమె లహ్మే చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి గాను ఆమె 2వ ఫిలింఫేర్ పురస్కారాన్ని అందుకున్నారు. ఇంకా అంతర్జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ఖుదాగవా, గుమ్రా చిత్రాల్లో ఆమె నటనతో ఎంతోమంది హృదయాలను దోచుకున్నారు. హాలీవుడ్లో ప్రఖ్యాతిగాంచిన ఆంగ్ల చిత్ర దర్శకుడు స్టీవెన్ స్పిల్బర్గ్ ఆమెతో సినిమా చేయదలిసి ఆమెను సంప్రదించారు. కానీ సమయం లేని వలన ఆమె ఆ చిత్రాన్ని తిరస్కరించవలసి వచ్చింది. ఎన్నో కోట్లు పెట్టి తీసిన చిత్రం రూప్ కీ రాణి, చోరంక రాజా అపజయం పాలైంది. విజయవంతమైన చిత్రం జుదాయి తర్వాత ఆమె వెండితెరకు దూరం అయ్యారు. తర్వాత ఆమె బోనీ కపూర్ను వివాహం ఆడారు. పెళ్లి తర్వాత ఆమె సినిమా రంగానికి కొన్నేళ్ల పాటు దూరం అయ్యారు. కొన్నాళ్లకు 2 ఆడపిల్లలకు తల్లయ్యారు. ఆమె కూతుర్ల పేర్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్. 6 ఏళ్ల విరామం తర్వాత ఆమె సహారా ఛానల్లో ప్రసారమైన మాలిని అయ్యర్ అను సీరియల్లో నటించారు. అంతేకాకుండా కరిష్మా కపూర్ నిర్వహించే జీనా ఇస్కే నామ్ అనే కార్యక్రమంలో కూడా అతిథిగా కనిపించారు. కబూబ్
అనే నృత్య పోటీలకు ఒకరోజు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఆమె ఏషియన్ అకాడమీ ఫిల్మ్ అండ్ టెలివిజన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఒక సభ్యురాలు. 2007 ఫిబ్రవరి 24న 52వ ఫిలింఫేర్ పురస్కారాల ప్రదాన రోజున ఆమె నర్తించి మెప్పించారు. కొన్ని పాటలకు నర్తించి అభిమానులను, తోటి కళాకారులను వినోదపరిచారు. అలా ఆమె మరోసారి అందరి నుండి ప్రశంసలు అందుకున్నారు. 2018 ఫిబ్రవరి 24న దుబాయ్లో తాను బస చేసిన హోటల్ గదిలో బాత్ టబ్లో ప్రమాదవశాత్తు మునిగి శ్రీదేవి మరణించారు. వార్త విని అసేతు హిమాచలం దిగ్భ్రాంతికి గురైంది. ఈమెను కడసారి చూడటం కోసం దక్షిణాది నుండి ఎందరో సినీ ప్రముఖులు, అభిమానులు, బంధువులు ముంబై తరలి వచ్చారు. అశేష అభిమాన జన సందోహం వెంట నడవగా ఫిబ్రవరి 28న ఈమె అంతిమ యాత్ర చిరస్మరణీయంగా జరిగింది. చిత్రసీమలో 3 దశాబ్దాల పాటు అగ్ర కథానాయికగా వెలుగుంది. అప్సరసం తలపించే అందం, అంతకుమించి అభినయంతో భారతీయుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన శ్రీదేవి అంత్యక్రియలు మహారాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో జరగడంతో ఆమెకు ఘనంగా వీడ్కోలు లభించిన. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని నా అభిప్రాయం. మీ మూలమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తారని కోరుకుంటూ నమస్తే.